మనము ఆఫీసుల్లోనూ చూస్తుంటామండి మేజర్ మైనర్ రిపేర్స్. ఇవైతే కనుక చాలా వరకు మనకు తెలియకపోతే చాలా పెద్దగా చాలా అమౌంట్ అవుతుంది. అదే మనకు తెలిస్తే చాలా తక్కువ అమౌంట్తోనే అయిపోతుందండి. చూడండి, అవి కన్స్ట్రక్షన్ చేసిన గోడల మధ్యలో వీటిలో ఎలా వచ్చాయి పచ్చిగూళ్ళు పెట్టేటట్టు. అదైతే కనుక రిపేర్ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. తక్కువ సిమెంటు తక్కువ ఇసుకతోనే అయిపోతుంది. వెంటనే రిపేర్ చేసుకుంటే ప్రాబ్లం ఉండదు, లేకపోతే చాలా పెద్దగా అయిపోతుంది. నెక్స్ట్ ద్వారాల్లో కూడా కొంతమంది మేస్త్రులు చెదలు అలాంటివి ఉంటాయండి, అవి చెప్పరు. నెక్స్ట్ ట్యాప్ల దగ్గర కూడా చూడండి, ఈ ట్యాప్ దగ్గర ఈ గిన్నె వేయాల్సింది వేరే గిన్నె వేశారు, అది చెప్తే తీయించాలి అని అంటారు. మనకు తెలియని వర్క్ అయితే ఏదైనా వాళ్ళు అలానే చేస్తారండి, మనం తెలుసుకోవడం ముఖ్యము. నెక్స్ట్ చూడండి, ఇక్కడ చిన్నది ఇరిగిపోయినట్టు ఉంది కదా, అది పాడుపోయింది. ఒక హోల్లో కూడా ఒక గిన్నె పెట్టాలి, గిన్నె పెట్టలేదండి. మనకు కొన్ని విషయాలు అయితే తెలియదు, మనం ప్రతి ఒక్కటి అడిగి తెలుసుకోవాలండి. అవ్వండి అక్కడ రిపేర్ చేసాక ఎలా ఉందో, చిన్న రిపేరే కానీ కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళు తిప్పిస్తుంటారండి. ఇందాక చూపించిన గోడ చూడండి, స్టిక్కీగా ఎంత బాగా చక్కగా ఉందో. రిపేర్ చేయకముందు రిపేర్ చేసిన తర్వాత కొన్ని అయితే కనుక చెదలు వచ్చేస్తాయండి. ఇంకా అది బాగా ఇరిగిపోయిన తర్వాత వాటర్ పడిందంటే చెద వచ్చేస్తుంది. అందువల్ల చెదల మందు కూడా కొట్టించుకోవాలండి. హౌసెస్లోనైనా ఆఫీసుల్లోనైనా సరే మేజర్మైన రిపేర్స్ అనేవి చాలా తక్కువతో అయిపోతాయండి. ఇదిగోండి, ద్వారంగా కూడా చెద వచ్చింది, దాన్ని సిమెంట్తో కవర్ చేసి తర్వాత పెయింటింగ్ వేస్తే సరిపోతుంది. ఇదిగోండి, గోడలకు బీటలు వచ్చేటట్టు ఆ మేస్త్రి కట్టారు. అవి కూడా మనము క్రాక్ పెయింట్ ఉంటుందండి, అది పెట్టేసి మళ్ళీ మనం పెయింట్ వేసుకుంటే కొత్త గోడలా అయిపోతుంది. చూడండి, కొత్త దానిలాగా అయిపోతుంది. మనము రిపేర్ చేయకముందు క్రాక్ పెయింట్ వేయకముందు వేసిన